అన్నా సిగ్నల్ పడ్డది బండి రేగి నక్కువ బాత్కర్ లేత ముద్ద పప్పు అవుతు ఏం నడిపించుడు రా నీది అసలు తెలుగు ఉన్నా రా నీకు బండి నడిపే నీకు వస్తా ఏబిసిడి చెప్పు ఏబిసిడి తీసి కన్నద్దాలు తీసుకుంటారు మన కార్ కి స్క్రాచ్ పడ్డా అని కొన్ని లేపిచ్చేస్తున్నావు రోడ్డు పైన నీళ్ళు కొడుతున్నావు बितला बेतेरा तू है कौन तू हाथ कहाँ लगाया कार को बुर्दा बैठूंगा पेट्रोलों को अम्मा बाकन पैसे लेते काईकुरे कार लेते तुम लोग హైదరాబాద్లో బండి తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు వింత వింత సంఘటనలన్నీ మనం ఫేస్ చేసేటి వీడియో రూపంలో మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాం. ఏం ఫోన్లు మాట్లాడుకుంటా బండి నడిపిస్తారా అరే ఏం నడిపించుడు రా నీది అసలు తెలుగు ఉన్నా రా నీకు బండి నడిపే నీకు వస్తా కన్నద్దాలు పెట్టుకున్నావు గుడ్డోని లెక్క ఫోన్ మాట్లాడుకుంటా బండి నడిపిస్తావు ఎవడరా నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చింది ఎవడరా నీకు లైసెన్స్ ఇచ్చింది సారీ అన్న జర అప్పులున్న టెన్షన్ లా ఫోన్ మాట్లాడుకుంటే ఎటు నడిపిస్తున్నాను అర్థం కాదు. సరే అన్న జర చూసి నడిపి బండి జర ఓకే అన్న ఇవ్వడన్నా గుద్దితే మళ్ళా నీకే ప్రాబ్లం అవుతుంది ఓకే అన్న మళ్ళీ ఇంకొక అప్పు అవుతుంది చూసి అన్న జర ఓకే అప్పులు కూడా ఎక్కువ చేసుకోకే ఓకే అన్న అప్పుల బాధ ఉంటే ఇష్టం వచ్చినట్టు బండి నడిపిస్తారా ఇప్పుడు రోడ్డు మీద చుట్టుముట్టు మనుషులు ఉన్నారా లేదా చూడకుండా వైపర్ ఎట్లా ఆన్ చేస్తారో చూడండి. ఓడరా భయ్ కార్లు ఉన్న మైలా తీసి మొత్తం రోడ్డు పైన కొడుతున్నాను రోడ్డు పైన నీళ్ళు కొడుతున్నావు ఏందా తెలివా వెనకాల మనుషులు వస్తారని అంటే కారు నీది ఉంటే పెట్రోల్ నీది ఉంటే వాటర్ నీది ఉంటే రోడ్డు పైన ఓడొచ్చినా సంబంధం కావాలని చేయలేదు ఏం కావాలని చేయలే ఇక అంతే పెద్ద మనుషులు ఎక్కువ నాకంటే ఇంకింత జ్ఞానం లేదా ఇంత కూడా నీ అంత జ్ఞానం లేదు ఎంతో కొంత చూడలే అద్దం ఖరాబ్ అయింది లేకపోతే నేను చూడకపోతున్నా. ఈఎంఐలో కొన్నావా కార్ ఈఎంఐలో కొన్నా అర్థమైంది నువ్వు కూడా అట్లనే కొన్నట్టున్నావు. ఫస్ట్ స్టాండ్ బండి మా ఈఎంఐలు ఉండే అన్ని ఫస్ట్ స్టాండ్ రెండు హ్యాండ్లు ఉన్నాయి లెఫ్ట్ రైట్ అవి ఉంటాయి ఇవి మనుషుల హ్యాండ్లు ఈ బండే అండి ఇది ఫస్ట్ స్టాండ్ బాగా మాట్లాడుతున్నావు చూసి కొట్టు ఎంతైనా నీ అంత కాదు సరే ఎక్కువ మాట్లాడకపోయి ఇప్పుడు బుల్లెట్ తీసుకొని రాంగ్ రూట్లో వచ్చి మూతవారి మాటలు ఎట్లా మాట్లాడతారో చూడరు. ఏం బండి నడిపిస్తారన్నా మీరు దిమాగ్ ఉంది మన రాంగ్ రూట్ లో వస్తావా నా బండి నా ఇష్టం నీకు దాక్తే చెప్పు తాకితే చెప్పంటే జర అయితే తాకుతుండే చూసి నేను చూసే వస్తున్నా నువ్వే రాంగ్ రూట్ తమ్ముడు గమ్మునవు గమ్మున ఎందుకు పోవాలి రాంగ్ రూట్ లో వస్తున్నావు ఇప్పుడు ఏమంటున్నావు అంటే చక్కగా మాట్లాడు బుల్లెట్ ఉన్నంత మాత్రాన నీకు ఇష్టం వచ్చినట్టు రమ్మని రూల్స్ వచ్చినట్టే వస్తానే రావద్దు బాయ్ రావద్దు తీసి కన్నద్దాలు తీసుకుంటారు కంట్రోల్ కాకపోతే రావద్దు దాని ఈఎంఐ ఎంత కడుతున్నావు ఈఎంఐ ఏం లేదు మాది లేదు తెలుసు అన్ని ఈఎంఐల మీద ఇప్పుడు ఈఎంఐ మీద పెద్ద పెద్ద కార్లు ఉంటారు కానీ లెఫ్ట్ రైట్ టర్న్ అయ్యేటప్పుడు ఇండికేటర్ వేయరు. ఎట్లా టర్న్ చేస్తారో చూడరు. घर में घुस जाता रे भाई मैं सामान उठा था पूरे मेरे को पूरा नहीं मालूम रे भाई मेरे को मेरे पैसे दे रहे भाई तू पहले कल तक तो पैसे दे मेरे को मेरे तू पैसे नहीं दे रहा घुमा रहा ऊपर से नीचे 4 से 5 दिन हो गए समझ में नहीं आ रहा तू कब देता कि मेरे को समझ में नहीं आ रहा रे भाई तू तेरे पैसे कल तक नहीं तो कैसा क्या हुआ रे भाई अरे तू रुक रे एक मिनट तू रुक क्या हुआ रे ऐ मार रहा कार को लाइसेंस बितला तेरा तू है कौन रे लाइसेंस बितला रहे तेरा तू है कौन तू हाथ कहाँ लगाया कार को तेरे ऊपर भी लगा
अरे ओ रे लाइसेंस दिखला तेरा। तू हाथ लगा के बात ना कर तू पहले। बच्चे तेरे को दाढ़ी भी नहीं आया, कौन है रे वो ड्राइविंग लाइसेंस? हाथ कैसा लगाया रे तेरे? लगाते रे भाई, हाथ कैसा लगाया तू? लगाते रे भाई गाड़ी को। मैं लेता, मैं इसी लेता, मेरे बाप की रोड है, तू मेरे कार के बाद नहीं आना। ये मेरे दादा का लैंड है, ये पूरा हम लोग ही भेजे, समझा? तो गाड़ी दूर नहीं रहते रे। अरे जा रे भाई जा, मेरे परेशानी है मेरे को। पेट्रोलों को अम्मा बाबा का पैसे लेते, कई पूरे कार लेते तुम लोग। अरे फोन आया बोल के छोड़ दे रहा है, चले जा चल। से नको ले रे, अच्छा सीख ले ड्राइविंग, होना बोले तो बोल रहे। अरे డ్రైవింగ్ రాదేమరా అన్న, బండి నడిపిస్తారా ఫాల్తు వాళ్ళు? ఏం నడిపిస్తారన్న డ్రైవింగ్ రాని బండి? ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ కాడ గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు కార్ తీయకుండా అలా పరేషాన్ల పంచాయతీ అంతా అన్నీ ఎట్లా పెడతారో చూద్దాం. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం, ప్రసాద్ మాట్లాడుతున్నాను. ఈ రోడ్ అంతా కష్ట రోడ్ ఉంది, ఇంతంత రోడ్ లో సిగ్నల్ వేసేది, పక్కకే పోదామంటే కూడా జాగలేదు, బండికి స్క్రాచ్ పడతాయి. రియల్ కి కాల్ చేసినా కానీ ఏం రెస్పాండ్ అవుతలేడు. సిగ్నల్ పడ్డది, కార్ తీరా నాయనా. ఫ్యామిలీ తోటి బయటకు వెళ్దాం అనుకుంటున్నా, ఒక 3 days. అరే కార్ తీరా, నీకు దండం పెడతా ప్లీజ్. లీవ్ కావాలి మేడం. ఓన్లీ 3 days మేడం. మేడం కొంచెం చూడండి మేడం. అన్నా సిగ్నల్ పడ్డది, బండి తీయరా. చూడండి మేడం, మా టీమ్ లీడర్ యాక్సెప్ట్ చేస్తాడు. సిగ్నల్ పడ్డది, కొంచెం చూడరు మేడం. అరే ఒక్క నిమిషంలో సిగ్నల్ వెళ్ళిపోతుంది భయ్, మళ్ళా ఆగాలి. మాట్లాడతాం అట్లానే, కొంచెం చూడండి మేడం. ఏంది చూసేది? సిగ్నల్ పడుతుంది, మీ మేడం ఏం చూస్తుంది? ఏంది నీ ప్రాబ్లం ఏంది? బండి గ్రీన్ సిగ్నల్ పడ్డది. కనీసం నీ అమ్మ సారీ గీరి ఏం చెప్పకుండా వెళ్ళిపోతురేంద్రా. అంతసేపు ఆపిండు, సిగ్నల్ పడ్డది, వెళ్ళిపోయింది. ఇప్పుడేమో రెడ్ సిగ్నల్ పడ్డది, కనీసం సారీ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నాడు. ఓడరానికి బండి మా అన్న, మీ అన్న బండి ఇస్తే నడిపిస్తావా? లైసెన్స్ ఉన్నోడు నడిపియాలి. నడిపిస్తా. ఏ క్లాస్ రాను? 9th. ఏబిసిడి చెప్పు. ABCD మొత్తం చెప్పు బే. ABCD EFGHIJKLMNOP RSTUVWXYZ. ఏబిసిడి ఎక్స్వైజెడ్. చదువుకోరా మంచిగా. బండ్ల పైన వచ్చి కూడా నాకు గుర్తింది అనుకో, కాలు చేయి తిరిగితే మూలకు పడతావు. మీ అన్నకి చెప్పు, నేను చెప్పినాను. ఏం పేరు మీ అన్న పేరు? కార్తిక్. కార్తిక్కి చెప్పు, రాజన్న చెప్పిండు అన్న నాకు బండి ఇయ్యకు, చదువుకుంటా మంచిగా. నీకు ఏబిసిడీలు వస్తాయి. 1 to 3 వచ్చా? చెప్పు. 1 to 3. 1 2 3 4 5 6 7 8 9 10. అంతే. 10. 9th class 10 వరకు వస్తున్నాయి నీకు. అంటే 9th class అని ఒక 10 ఎక్కువ చదివాను. అంటే 100th class ఉంటే 100 దాకా చదువుతావు. చదువుకోరా మంచిగా. బయట రోజు డిగ్రీ చదివినోనికి దిక్కు లేదు, అర్థమైందా? మంచిగా చదువుకో. ఒకసారి ఏమనుకోబోతున్నా, వెళ్ళిపో. ఇప్పుడు లేత నిబ్బాన్లు మమ్మీ డాడీ ఇప్పించిన కొత్త బండి ర్యాష్ డ్రైవింగ్ చేసి ఎట్లా గుద్దుతారో చూద్దాం. ఇవ్వకపోతే కాళ్ళు ఇరగొట్టు బాయ్, ఎన్ని రోజులు ఇట్లా గమ్మున ఉంటాను. మనకేమన్నా తక్కువనా హైదరాబాద్లో బ్యాక్గ్రౌండ్? మంచి మంచి పైల్వాన్లు ఉన్నారు మన దగ్గర, చెప్పు దింపేద్దాం. ఒక్క ఫోన్ కొడితే దిగిపోతారు ఎంతోమంది. మన కార్కి స్క్రాచ్ పడ్డా అని కొన్ని లేపిచ్చేస్తుండే, కాళ్ళు పట్టుకొని బతిమలాడిండు. అరే అరే వాడు స్క్రాచ్ పెట్టినావు, అయిపోయినవరా ఇవ్వాలని. ముందే నాకు హైదరాబాద్లో నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది, నువ్వు ఏడున్నా సరే నేను మాత్రం ఇట్లా అది చేపిస్తావా లేదా? రే పోరాడివి సున్నికే మంచిగా లేతగా ఉన్నావు, ఇప్పుడిప్పుడే మీసాలు వస్తున్నాయి, గమ్మునది చేపి, లేకపోతే నేను నోట్లా. मैं मारा रे भाई, वो देख ब्रेक नहीं लगा, मैं क्या करूं बोल? रे बोल रहा किसको? रे बोल रहा क्या? समझ रहा बड़े छोटा तमीज नहीं है रे तेरे को? अरे भैया मैं చిన్న పెద్ద లేదా అరా నీకు మర్యాద? ఎవరికి ఎట్లా ఇవ్వాలో
आओ भाई बोल रहा हूँ ना, ये लगा है देख, नारा है, मैं लग रहा नहीं बोल के बोला, नहीं लगा तो लग लगे गया। तो मैं क्या करना, तेरा गाड़ी है तेरा ब्रेक है, तेरा गाड़ी तेरा ब्रेक है रे भाई। अरे तो गलती से लग गया ना रे, होना बोल के थोड़ी मारा। अरे रे भाई ए रागी किसको बोल रहा चाबी है? दे रे, ए तू चाबी दे। मैं कोनो मालूम तू कौन भी रहने दे रे भैया, अब आ रहा ना मेरा भैया, जब देखेंगे। रेगी नको बात कर, लेता मुद्दा पप्पू है तू। क्या बोल रहा है कि तेरे कुछ मालूम, बोल कितना बोलता बोल। तेलुगु राधा अबे नहीं को तेरे को हिंदी आता रे? हिंदी में बात करो ना रे हाउल। अब बोल रे, बोल क्या बोलना रे? रे, बोल। गाड़ी को ठोक दिया पीछे से, स्क्रैच लगा, खराब बोल रहा हूँ। जाके बना ले जा फिर गैराज में। नहीं बनाते, कहीं को नहीं बनाता, पैसे नहीं है क्या? बच्चों को पैसे नहीं EMI पे लिया क्या? रे EMI नहीं, फर्स्ट स्टैंड फिर? है हमारा पूरा। बच्चों को फर्स्ट गाड़ी स्टैंड अलग है, EMI अलग है रे। अरे जान दे रे भाई, ये गाड़ी इतनी गाड़ी बड़ी गाड़ी मेंटेन कर रहे तो पैसे भी रख लेना, स्क्रैच आउचा लगे तो। समझ में आ रहा? వైరల్ పడ్డాయి అనుకో, దురద పెడుతుందా? నాకు తెలిసిన క్లినిక్ ఒకటి ఉంది, అవన్నీ మచ్చలు వెళ్ళిపోతాయి. అన్న हेलो गाइस, वेलकम टू राजा व्लॉग। प्लीज शेयर, लाइक, सब्सक्राइब।